అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 11 సూరా హూద్. ఆయత్ నంబర్ 45. ونادى نوح ربه فقال رب إن ابني من أهلي وإن وعدك الحق وأنت أحكم الحاكمين. ఆయత్ నంబర్ 45. నూహ్ అలైహిస్సలాం తన ప్రభువును పిలుస్తూ, నా ప్రభు, నా కుమారుడు కూడా నా కుటుంబీకుడే కదా, నిశ్చయముగా నీ వాగ్దానం సత్యమైనది, నీవు పాలకుల్లోకెల్లా గొప్ప పాలకుడవు అని విన్నవించుకున్నాడు. 69. పుత్రవాత్సల్యం మనసులో పొంగి పొరలగా ఆ క్షణంలో హజరత్ నూహ్ అలైహిస్సలాం అలా వేడుకొని ఉంటారు. తన కుమారుడు బ్రతికి ఉంటే విశ్వసించేవాడు అని నూహ్ అలైహిస్సలాం ప్రవక్త అనుకునేవారని, అందుచేతనే ఆయన ఆ విధంగా ప్రార్థించారని కొంతమంది చెబుతారు. ఆయత్ నంబర్ 46. قال يا نوح إنه ليس من أهلك إنه عمل غير صالح فلا تسألني ما ليس لك به علم إني أعظك أن تكون من الجاهلين. ఆయత్ నంబర్ 46. దీనికి సమాధానంగా, ఓ నూహ్, ముమ్మాటికి వాడు నీ కుటుంబీకుడు కాడు, వాడి పనులు ఏమాత్రమూ మంచివి కావు, నీకు తెలియని వాటి గురించి నన్ను అడగకు, ఈ విధంగా అడిగి నువ్వు అజ్ఞానులలో ఒకడివి కారాదని నేను నీకు ఉపదేశిస్తున్నాను అని అల్లాహ్ అన్నారు. 70. కన్న కొడుకు కుటుంబీకుడే అవుతాడు కదా అన్న ఉద్దేశంతో హజరత్ నూహ్ అలైహిస్సలాం వాడు తన వాడని భావించారు. అయితే ఈమాన్ ప్రాతిపదికపై వాడు నూహ్ అలైహిస్సలాం మనిషి కాజాలడని దేవుడు తేల్చి చెప్పాడు. మనిషి బయటివాడైనా సరే విశ్వాసం ఈమాన్ ఉంటే అతను విశ్వాసుల పరివారంలో సభ్యుడైపోతాడు. కానీ విశ్వాసం ఈమాన్ లేనప్పుడు వారు ప్రవక్త కుమారులైనా ప్రవక్త సతీమణులైనా సరే ప్రవక్త కుటుంబ సభ్యులుగా పరిగణించబడరు. 71. వాడు నూహ్ అలైహిస్సలాం మనిషిగా ఎందుకు పరిగణించబడడో అల్లా ఇక్కడ వివరించాడు. వాడిలో విశ్వాసం లేదు సరికదా, వాడు చేసిన పనులు కూడా మంచివి కావు, ఆశాంతం చెడుల చెట్టువాడు. అలాంటి వాణ్ణి ప్రవక్త కూడా దేవుని పట్టు నుంచి కాపాడలేరు. పుణ్యపురుషుల ఆశీర్వాదం పొంది సన్యాసుల పీఠాధిపతుల ప్రసన్నతను చూరగొంటే మంచి పనులు చేయాల్సిన అవసరం కూడా ఉండదని తలపోసే ప్రబుద్ధులకు ఈ సంఘటన కనువిప్పు కావాలి. ఒక గొప్ప ప్రవక్త కడుపున పుట్టిన వ్యక్తినే అతని నిర్లక్ష్యం రక్షించలేనప్పుడు సామాన్య మానవులు ఏ లెక్కలోకి వస్తారట. 72. ఈ వాక్యం ద్వారా స్పష్టమయ్యేది ఏమిటంటే ప్రవక్తకు అగోచర జ్ఞానం ఉండదు, అతనికి దేవుడు వహీ ద్వారా తెలియజేసినంత పరిజ్ఞానమే ఉంటుంది. తన అభ్యర్థన స్వీకారయోగ్యం కాజాలదన్న సంగతి హజరత్ నూహ్ అలైహిస్సలాం గారికి తెలిసి ఉంటే ఆయన ప్రభువు సన్నిధిలో ఈ విధంగా విన్నవించుకునేవారే కాదు. 73. ఇది దేవుని తరపున ప్రవక్త నూహ్ అలైహిస్సలాంకు చేయబడిన హితోపదేశం. ఆచరణశీలురైన విజ్ఞులకు దేవుని సమక్షంలో లభించే అంతస్తును నూహ్ అలైహిస్సలాంకు కూడా ప్రసాదించేందుకు గాను అల్లాహ్ ఆయనకు ఈ విధంగా ఉపదేశించాడు. ఆయత్ నంబర్ 47. قال رب إني أعوذ بك أن أسألك ما ليس لي به علم وإلا تغفر لي وترحمني أكن من الخاسرين. ఆయత్ నంబర్ 47. నా ప్రభు, నాకు తెలియని దాని గురించి నిన్ను అర్థించడం నుండి నీ శరణు వేడుతున్నాను, నీవు గనక నన్ను క్షమించి దయతలచకపోతే నేను నష్టపోయే వారిలో చేరిపోతాను అని నూహ్ అలైహిస్సలాం అభ్యర్థించాడు. 74. కుమారుని విషయంలో తాను చేసుకున్న విజ్ఞప్తిలో ఔచిత్యం
లేదని గ్రహించిన వెంటనే హజ్రత్ నూహ్ అలైహిస్సలాం క్షమాపణ కోరుకున్నారు, తనపై దయచూపమని ప్రార్థించారు. ఇది ప్రవక్తలలో ఉండే సుగుణం. ఆయత్ నంబర్ 48. قيل يا نوح اهبط بسلام منا وبركات عليك وعلى ممن معك وأمم سنمتعهم ثم يمسهم منا عذاب أليم. ఆయత్ నంబర్ 48. అప్పుడు ఈ విధంగా సెలవీయబడింది, ఓ నూహు, మా తలుపు నుండి ప్రశాంతంగా దిగు, నీపైన నీ తోటి వారిపైన శుభాలు కలుగుతాయి. ఇంకా అనేక సమూహాలకు కూడా మేము తప్పకుండా లాభం చేకూర్చుతాము. కానీ తరువాత వారికి మా తరపున బాధాకరమైన శిక్ష కూడా పడుతుంది. 75. దిగు అంటే ఓడలో నుంచి దిగమని చెప్పడం దాని ఆంతర్యం కావచ్చు, లేదా పర్వతంపై నుంచి దిగమన్నది కూడా దాని భావం అయి ఉండవచ్చు. 76. ఆ సమూహాలు ఏవి? నూహ్ అలైహిస్సలాంతో పాటు ఓడలోకి ఎక్కినవారా లేక భావితరాల వారా? భావితరాల వారిని దృష్టిలో పెట్టుకునే ఈ విధంగా అనబడి ఉంటుంది బహుశా. 77. ఓడ ద్వారా రక్షించబడిన వారికి కలిగే సంతానం గురించి ఇక్కడ చెప్పబడుతుంది. వారి ఈ సంతాన పరంపర ప్రళయం వరకు నడుస్తుంది. అంటే దైవాజ్ఞల్ని ధిక్కరించిన వారికి మేము అశాశ్వతమైన ప్రాపంచిక జీవితంలో జీవన సామగ్రిని ప్రసాదిస్తాము. అయితే వాళ్ళు పరలోకంలో మా శిక్ష నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. ఆయత్ నంబర్ 49. تلك من أنباء الغيب نوحيها إليك ما كنت تعلمها أنت ولا قومك من قبل هذا فاصبر إن العاقبة للمتقين. ఆయత్ నంబర్ 49. ఓ ముహమ్మద్, ఇవి అగోచర సమాచారాలు. వీటిని మేము నీకు వహీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇంతకు మునుపు నీకు గాని నీ జాతి వారికి గాని వీటి గురించి ఏమీ తెలియదు. కనుక నీవు ఓర్పు వహిస్తూ ఉండు. నిస్సందేహంగా సత్ఫలితం భయభక్తులు గల వారికే లభిస్తుంది. 78. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశించి చెప్పబడిన మాటలు. ఈ మాటల ద్వారా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు రహస్య విషయాల జ్ఞానం లేదని స్పష్టం చేయబడింది. ఈ సమాచారం మేము పంపించబట్టి నీకు తెలిసింది. అంతకు ముందు నువ్వు గాని నీ జాతివారు గాని వీటిని ఎరుగరు అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. 78. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశించి చెప్పబడిన మాటలు ఇవి. ఈ మాటల ద్వారా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు రహస్య విషయాల జ్ఞానం లేదని స్పష్టం చేయబడింది. ఈ సమాచారం మేము పంపించబట్టి నీకు తెలిసింది. అంతకు మునుపు నువ్వు గాని నీ జాతి వారు గాని వీటిని ఎరుగరు అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. 79. ఓ ముహమ్మద్, నీ జాతి జనులు నిన్ను ధిక్కరించినప్పటికీ, అనుదినం నిన్ను వేధిస్తున్నప్పటికీ నువ్వు చింతించవలసిన పని లేదు. ఓపికతో ఈ కార్యక్రమాన్ని నువ్వు నిర్వర్తిస్తూ ఉండు, ఎందుకంటే నీకు మా తోడ్పాటు ఉంది. అంతిమ విజయం మీ వాళ్ళకే వర్తిస్తుంది. అంతిమ విజయం ఎన్నటికైనా భక్తిపరులదే అవుతుంది అని అల్లాహ్ తన ప్రవక్తను వాదార్చాడు. అరబీలో ఆకిబత్ అని ఉంది. ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ కలిగే మంచి పరిణామం అని ఇక్కడ దాని భావం. ఈ ఆయతు ద్వారా సజ్జనులకు లభించే సంకేతం ఏమిటంటే, ప్రారంభంలో వారు ఎన్ని బాధలను భరించవలసి వచ్చినప్పటికీ చివరకు వారు దేవుని అండదండలతో సఫలీకృతులవుతారు. దివ్య ఖురాన్లోనే మరో చోట సెలవీయబడినట్లు, 1 నిశ్చయముగా మేము మా ప్రవక్తలకు విశ్వాసులకు ప్రాపంచిక జీవితంలో కూడా తోడ్పడతాము, సాక్షులు నిలబడే రోజున కూడా తోడ్పడతాము. మోమిన్ 51. 2 తప్పక వారే సహాయం పొందుతారని, తప్పక మా సైన్యమే గెలుస్తుందని మా దాసులైన
ప్రవక్తల విషయంలో మా వాగ్దానం ముందుగానే వెలువడింది. సఫాత్ 171, 173.